ఇండియా మొత్తంలో 40 బ్రాంచ్లతో 20,000 మంది స్టూడెంట్స్తో ఘన విజయంగా నిర్వహించబడుతున్న ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ. హైదరాబాద్లో 6 బ్రాంచ్లు ఉన్నాయని, కొత్తగా మరొకటి కర్మన్ఘాట్లోని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఓపెన్ చేస్తున్నామని స్కూల్ యాజమాన్యం చెప్పారు. స్పోర్ట్స్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము విద్యార్థుల్లో విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి నడవడిక, స్పోర్ట్స్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ యొక్క ప్రత్యేకత అని తెలిపారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులు మానసికంగా అభివృద్ధి చెంది చదువులో బాగా రాణిస్తారని, అందుకే జీవితంలో చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని చెప్పారు. 1999లో చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్ జోసెఫ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలతో ఏర్పాటు చేసిన ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరిగింది. ఈరోజు నిర్వహించే స్పోర్ట్స్ మీట్లో చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ హౌజెస్గా ఆటల్లో పాల్గొంటున్నారు. ఆటల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పుణ్యవతితో పాటు స్కూల్ ఇన్ఛార్జీలు, టీచర్స్, పీఈటీ తదితరులు పాల్గొన్నారు. Now here we have the majestical march past. Energetic students of Oxford School and show our tip-to-toe energy to everybody. Salute. And Aishwarya bearing the placard, and she is a versatile player. Now it's the turn of Glorious Greenhouse taking the salute from the chief guest. Now you see the energetic yellow house taking the salute from the chief guest. And I also invite our beloved principal ma'am for this occasion. We welcome you, ma'am. ఈ స్కూల్ యొక్క స్పోర్ట్స్ మీట్ యాన్యువల్ డే గురించి నాకు ఇన్వైట్ చేశారు. మేడం గారు వచ్చి నాకు పర్టికులర్గా మా ఆఫీస్కి వచ్చి నాకు ఇన్వైట్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఇస్ మై ప్లెజర్ దట్ I have to attend this program. Actually, being a soldier, I don't know how to give the speech and all those things, but even though just little bit what I know, and then I explain to the people, వాళ్ళకి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో వాళ్ళు అంతా తెలుసుకొని ఉంటారు. ఎందుకంటే నేను నేర్చుకున్నది ఏంటి, డిసిప్లిన్లో ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి అని చెప్పేసి మేము ఆర్మీలో ఎలా నేర్చుకున్నామో ఆ విషయాలే చెప్పాము. దాని గురించే వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేశాను. తర్వాత ఈ రోజుల్లో బాగా టెక్నాలజీ పెరిగిపోయినందువలన కూడా కొంతమంది కొన్ని విషయాల్లో ఇదైపోతున్నారు. అలా కాకుండా దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలని కూడా చెప్పాను.
సో ఈ స్టూడెంట్ నుండే మనకు యాక్చువల్గా వీళ్ళే మనకు ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. వీళ్ళ దాంట్లో నుంచే ఐపీఎస్, ఐఏఎస్, కమిషన్డ్ ఆఫీసర్స్ అవుతారు దీంట్లో నుండి. సో దీని మూలాన ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, మేనేజ్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ఫుల్ చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని ఆక్స్ఫర్డ్ స్కూల్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి గుంటూరు అని చెప్పారు. ఇక్కడ 40 బ్రాంచెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ రియలీ వెరీ నైస్ థింగ్ అండ్ రిమెంబరబుల్ థింగ్ దిస్ ఈజ్ ద. సో ఈ మాదిరిగా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, వీళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి అని కూడా నేను కొద్దిగా వీళ్ళకి అడ్వైజ్ చేస్తాను. బాగున్నది స్ట్రెంత్ కూడా, ఇక్కడ కూడా బాగానే ఉన్నది. 820 ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ స్ట్రెంత్, ఇట్ ఈస్ చాలా హెవీ స్ట్రెంత్ ఓవర్ ఇయర్. అండ్ ఇక్కడ క్లాసు నర్సరీ నుండి 10th వరకు బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళ యొక్క రిజల్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ టీచింగ్ కూడా బాగున్నది. ఇక్కడ వీళ్ళ మెథడ్ ఆఫ్ అది కూడా నాకు చాలా నచ్చింది. ప్రిన్సిపల్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి లెర్నింగ్ గురించి వాళ్ళు చెప్తారు. వాళ్ళకి కాయిన్ సిస్టమ్ అది ఉన్నది ఇక్కడ, చాలా బాగున్నది. సో ఇలాంటిదే అన్ని చోట్ల కూడా ఇలాగే ఉండి మనము ఈ విధంగా మన యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకొని వస్తే మన దేశం ఎప్పుడో చాలా అభివృద్ధి చెందుతుంది. దేశాన్ని కూడా చాలా పాటుపడతారు. ఈరోజు నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎంతమంది ఆర్మీలో జాయిన్ అవుతారంటే చాలామంది చేతులు ఎత్తారు. ఆర్మీలో జాయిన్ కావడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అందరూ. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, మనం అందరము న్యూస్ చూస్తున్నాము, కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. దాంట్లో ఇన్సిడెంట్లో ఆర్మీ పార్టిసిపేషన్ చేసి ఏ విధంగా మన దేశాన్ని రక్షించిందనేసి తెలుసుకోవాల్సింది వీళ్ళందరూ. రీసెంట్లీ జరిగినవి తెలుసు, అందరికీ తెలిసే ఉంది. సింధూర్ ఆపరేషన్ జరిగింది. సింధూర్ ఆపరేషన్ ఏంటంటే, ఆ ఆపరేషన్ వచ్చేసి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, ఆ ఆపరేషన్ వచ్చేసి మా డిపార్ట్మెంట్ ఆపరేషన్. అది ఐఎమ్ ఫ్రమ్ సిగ్నల్, కోర్ ఆఫ్ సిగ్నల్స్ నేను. అయితే మా కర్నల్ కురిషి గారు దానికి లీడ్ చేశారు. అది సక్సెస్ అయింది అది కూడా. సో ఇలాంటివి చాలా ఈవెంట్స్ ఇంకా చేస్తున్నది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నది. అది పొలిటికల్ లెవెల్లో జరుగుతుంటుంది కాబట్టి మనం దానికి ఎంత ఇది లేదు. కానీ నేను ఒక యాజ్ ఏ సోల్జర్గా వీళ్ళకి ఏం చెప్పాలో అది చెప్పాను. డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, తర్వాత ఏ విధంగా మనం రెస్పెక్ట్ చేయాలి మన పెద్దలని, ఎలాంటి అలవాట్లు ఉండాలి మనకు, పొద్దున ఏ విధంగా లేచి ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పాను. చాలా బాగా అనిపించింది. మొట్టమొదట చెప్పాల్సింది ఏంటంటే, నన్ను ఇన్వైట్ చేయడం అనేది నాకు చాలా ఐఎమ్ వెరీ ఫీల్ ప్రౌడ్ ఆల్సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో. ఐఎమ్ సింపుల్ ఏ సోల్జర్, కానీ ఇంత పెద్ద ఆర్గనైజ్ చేసి దాంట్లో నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ అండ్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీ వన్ ఆల్సో. థ్యాంక్ యూ.